హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మన మెడికల్ టర్మ్ ఏంటి అంటే యూరోసెప్సిస్ అంటే ఏంటి? సో యూరోసెప్సిస్ అంటే ఏంటి? ఫస్ట్ సెప్సిస్ అనేది అయితే చూద్దాం. సో మన బాడీలో ఏదైనా ఫారెన్ బాడీ వల్ల కానీ ఏమన్నా కాజెస్ వల్ల, సో కాజెస్ ఏముంటాయి? మోస్ట్లీ ఏమన్నా ఇన్ఫెక్షన్ కానీ లేదా యాక్సిడెంట్ జరిగి ఆ ఇన్ఫెక్షన్ బాడీ బయట నుండి బాడీ లోపలికి వెళ్ళడం, సో ఇలా అయితే జరుగుతుంటుందన్నమాట. సో ఇలా జరిగి మన బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. సో ఎగ్జాక్ట్ టైంకి మనం మెడికేషన్స్ తీసుకోలేదు అనుకోండి, సో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ చుట్టూ ఉన్న బాడీ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో అలా ఎఫెక్ట్ అయ్యి మన బాడీ మొత్తాన్ని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయగల అంత శక్తి అయితే ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా ఏమవుతుంది, మనకి ఈ బయట నుండి ఏదైనా ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరుగుతుంది. డబ్ల్యూబీసీ వెంటనే వచ్చి ఇలాంటి ఇన్ఫెక్షన్తో పోరాడతాయన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల కానీ, సరిగ్గా పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కానీ, తర్వాత కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన వ్యాధులతో మన మానవ శరీరం అనేది పోరాడలేకపోతుంది. సో పోరాడలేనప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో అలాంటి కండిషన్నే సెప్సిస్ అని అయితే అంటాము. సో యూరోసెప్సిస్ అంటే ఏంటి? యూరో అంటే యూరినరీ బ్లాడర్ కానీ యురెత్రా కానీ, సో యూరిన్ ఐ మీన్ యూరో సిస్టమ్కి సంబంధించిందన్నమాట. సో యూరో సిస్టంలో ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోతుందో, యూరో సిస్టమ్ అంటే ఏంటి? కిడ్నీస్ అండ్ యురేటర్ ఇవన్నీ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీకి సంబంధించిన ట్యూబ్స్ కానీ, సో ఇలాంటి వాటికి అన్నిటికీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఆ కండిషన్నే మనం యూరోసెప్సిస్ అని అయితే అంటామన్నమాట.